సింహసోసేవుడే చెప్తున్నారు. మీరు కనుక తెలంగాణ ఆదాయము ఏమి ఇంకొంచెం తెలుసుకోవాలంటే స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, సోషియో ఎకనామిక్ సబ్జెక్ట్ ఉంటుంది. పిల్లలు వస్తాయి. ఇవాళ చూశాను తెలంగాణ అయితే ఎక్సైజ్ ఎంత అని 2011 పబ్లిక్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అది లేటెస్ట్. నిన్న కూడా అడిగాను తెలుసుకుంది, పన్నెండు చిన్నంటే రాలేదు. ఇది సర్కార్ ప్రకారంగా రెవెన్యూ. ఇందులో ఏముందో తెలియనా అండి, ఎక్సైజ్ ఎంత అంటే 2005 అని సర్కార్ రిపోర్ట్ చేస్తుంది. నేను బతుకున్నాను 2013. గవర్నమెంట్ 2005 అనేది ఏమైనా ఉన్నదని అది ఎందుకు ఇవ్వలేదు తెలుసు నాకు. ఇస్తే పట్టుబడిపోతావు, ఇక్కడ తెలంగాణకి ఎంత ఆదాయం తెలిసిపోతుంది చెప్పు. ఇప్పుడు నేను ఎక్సైజ్ డ్యూటీ అని ఎందుకు చెప్తున్నాను మీరు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక 100 రూపాయలు ఆదాయం ఉంది. ఈ ఆదాయాన్ని ఎక్కడిది అని కనుక విచారిస్తే ఇందులో 3వ భాగం కేంద్రం ఇస్తుంది. నువ్వు నిద్రపోయినా కూడా 3వ భాగం వస్తుంది. ఈ మధ్యన రెడ్డి గారు దీని బడ్జెట్ యొక్క 1,62,000 బడ్జెట్ అని చెప్పారు. ఈ 1,62,000 కూడా దాదాపు 50,000 నువ్వు నిద్రపోయినా కూడా కేంద్రం నీకు బడ్జీ ట్రాన్స్ఫర్ చెప్పారు. మర్యాద చెప్పినట్టు బ్యాంక్ ఆఫ్ అది నెంబర్ 1. ఇప్పుడు సమస్య, మరి ఆ 50,000-40,000 ఏదైతే కేంద్రం ఇస్తున్నదో అది ఎవరి సొమ్ము? తిప్పారెడ్డి గారు మాట అన్నారు, ఫైనాన్స్ కమిషన్స్ అనేవి ఉన్నాయి, వాళ్ళు కొన్ని ప్రాతిపదిక ఇస్తారు. ఎస్టీ మీద పెట్టాలి, ఎస్సీ మీద పెట్టాలి, ఈ ఊళ్ళో పెట్టాలి, ఆ ఊళ్ళో పెట్టాలి, ఇవన్నీ చెప్తారు. అది వాళ్ళు చెప్తారండి. చెక్ ఎక్కడికి వస్తుంది? స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. దాన్ని నష్టపడతలేదు. ఆడికి పెట్టి నీకు నువ్వేమో ప్రచురించావా? దేనిలో ప్రచురించి చెప్తున్నావా? ఎన్నడూ చెప్పలేదు. ఎక్కడ ఖర్చు పెట్టది అంటే బడ్జెట్ ఉంటుందా అండి? డైవర్షన్. తర్వాత బీమా స్కీమ్ అవార్డు ఇచ్చింది. ఏం చేశాడు? తెలంగాణకు 5% ఇవ్వలేదు, 90-80% అంతా ర్యాలెట్ మార్కెట్ పడ్డారు. ఇంకో విషయం చూడండి, మీరు గమనించండి దయచేసి. నిన్న రోజు ప్రస్తుతం ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు కేంద్రం నుంచి చాలా విజయం సాధించాలని చెప్పుకుంటూ 53,000 కోట్లకు ఈ యొక్క సంవత్సర ప్రణాళికలు అంటే ఈ 12వ ప్రణాళిక ఈ సంవత్సరానికి చేశారు. మరి 53,000 ఎక్కడయ్యా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అన్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళు మీకు డబ్బు, మీరు ప్రణాళికలు చెప్తున్నారు 53,000 కోట్లు అంటున్నారు. ఎక్కడంటే ఏముందండి, భూములు అమ్ముతాను, భూములు అమ్మితే ఎంత వస్తుంది అని రాశాడు. ప్లానింగ్ కమిషన్ చర్చ జరిగింది. ఈ పబ్లిష్ నేను చెప్పిన కొత్త క్వశ్చనే కాదని. అయితే అప్పుడు ఏమంటాడంటే, భూమి అమ్మింది ఎక్కడికి? మా తెలంగాణలో ఒక సామెత ఉందండి, అప్పసము అల్లుదానం చేసిన నాది కాకపోతే నేను దాని మనం కూడా నీకు దానం ఇస్తాను. చీఫ్ మినిస్టర్ గారు ఒక కోలారుడి ఒక పనిపల్లి హైదరాబాద్ కూర్చున్నటువంటి ల్యాండ్ పని ఎవరికి ఇచ్చారు? మళ్ళీ ఇంతకుముందే వాళ్ళు చెప్పారు. సో ఇది నేను ప్రస్తుతం వింటున్నానండి. ఇండియాలో కూడా ఒక ప్రణాళికను దానికి కావాల్సిన మిగతాన్ని ఇవ్వడానికి భూములు నమ్ముకోవడం అనేది మొట్టమొదటి చేస్తున్నాను. అది భూములు నమ్ముకోని ప్రణాళికను పెట్టి వాడు తప్ప సరే అది వాళ్ళు పెట్టింది. ఇక మనకు ఆధారాలని గవర్నమెంట్ డేటా ఇవ్వదు. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో మీకు ఏమైనా కూడా ఒక ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ ఈ 3 ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయం 100 కనుక అనుకుంటే ఆ 100 అంటే బ్యాంక్ చెప్పాను 1.61 lakh crores. ఆ 100లో కూడా ఇప్పుడే చెప్పాను 32% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ 32% ఆంధ్రాకి ఎంత, తెలంగాణకి ఎంత, రాయలసీమకి ఎంత ఇవ్వాలి సమస్య ఉంటుంది. ఎవరే కానీ ఆదాయం ఎంత అన్నప్పుడు లలిత్ కమిటీ ఏమని చేశాడంటే 1:2 అన్నాడు. ఆ 1:2 ఎందుకు ఇచ్చినవే అని అడిగిన వాడు. అయితే అయ్యా రఫ్లీ టాలీస్ పాపులేషన్ అన్నారు. అంటే అప్పుడు తెలంగాణ యొక్క జనాభా ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారు 33% ఉంది. యాక్చువల్గా అప్పుడు 37% ఉంది. ఆ 33 అనుకోని లలిత్ భార్గవ ఆయన లలిత్ కుమారు మీరు ఏం చేశారంటే మన సత్పత్ ఎంత దాదాపు మొత్తం బడ్జెట్ వస్తే 10-20% 20% 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 20
అయితే దీనిలో మీరు గమనించవలసింది ఏంటంటే ఆదాయము లేక రాబడి అన్నప్పుడు 2 అంశాలు ఉంటాయి. రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. రెవెన్యూ అకౌంట్ లోపల నార్మల్గా రూటీన్గా డీటే వచ్చేటువంటి విషయాలు ఉంటాయి. అంటే నార్మల్గా ఏంటి, రోడ్డు ఊడవడం, పంతులకు నౌకర్లకు శాలరీ ఇవ్వడం, పోలీసుకు జడ్జిలకు ఇవ్వడం, ఇవి నార్మల్ ఎక్స్పెండిచర్. నార్మల్ ఏమిటి, ట్యాక్స్ గీక్స్ మనం మాట్లాడతాం. ఇది రెవెన్యూ అకౌంట్ అంటారు. ఈ రెవెన్యూ అకౌంట్ కాకపోతే క్యాపిటల్ అకౌంట్ అని కూడా ఉంటుంది, మూలధన అకౌంట్ అంటారు. ఈ క్యాపిటల్ అకౌంట్ ఏముంటాయంటే దీర్ఘకాలికంగా, నాట్ రొటీన్, నాట్ డే టు డే అఫేర్, నాట్ రెగ్యులబుల్ ఆర్ రిపీటబుల్, సాధారణంగా దీర్ఘకాలికం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాబడి ఎంత అనే ప్రశ్న కనుక వేసుకుంటే సుమారు 75% వరకు రెవెన్యూ అకౌంట్, 22% క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ కూడా 90% రాబడిలో అప్పుల ద్వారా రావడం. ఆ అప్పుల ద్వారా రాబట్టింది ఇవ్వడం కోసం ఎంత నాకు ఇవ్వాలి, ఎంత నీకు ఇవ్వాలి అన్నది సమస్య. దానికి అందరూ పెద్దవాళ్ళందరూ పరిష్కారం చెప్పారు. జనాభా లేకపోతే ఈ యొక్క జియోగ్రఫీ, జనాభా తీసుకోండి, జియోగ్రాఫికల్ ఏరియా తీసుకోండి. తెలంగాణ అనేటువంటి 42-43%. ఆంధ్ర కన్నా అంటే కోస్టాంధ్ర కన్నా 1% ఎక్కువ. అప్పుడు దళిత వర్గవా ఇచ్చినప్పుడు ఆ దాని యొక్క 32-30%. దానికి అంచనాలు చేయబడ్డాలి, ఏ మేరకు తెలంగాణ చేయాలి. ఒక చిన్న ఉదాహరణ అండి, నేను బిఏ చదువుతున్నప్పుడు ఏడాది బస్సు మన హనుమన్ నుంచి కాలిపేటకు అక్కడ దానికి ఏడాది. ఇప్పుడు ఎందుకన్నా మనం పోతే 5 రూపాయలు ఇచ్చాను. ఆ కాలంలో తెలంగాణ సర్ప్లస్ ఎంత, ఆ సర్ప్లస్ ప్రకారం చూస్తే ఒక 70 కోట్ల వరకు వచ్చారు. టు దట్ ఎక్స్టెంట్ ఆంధ్ర ఎక్సెస్ స్పెండ్ చేయబడ్డారు. ఆ 70 కోట్లు కనుక ఆ రోజు కనుక ఖర్చు పెట్టి ఈరోజు అది దాదాపు ఒక 7,500-8,000 కోట్లు. అదే కనుక పెట్టి నా దరిద్రం ఇంత ఉండదు. సంపాదించి నేను నా ఏరియా జెంట్మెన్స్ అగ్రిమెంట్ ఉంది, ఇంకా చాలా అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ లీగల్గా అన్నారు. ఇంకా పరకాల ప్రభాకర్ రాస్తాడు, మాక్సిమం లడికీకు ఆపు షాదీ కరయ్య అని నెహ్రూ అంటాడు, తప్పు అని రాస్తాడు. మరి నెహ్రూ కాదని అంటాడా? ఆయనలో పేపర్ పట్టుకుంటాడు. నేను రాసిన పేపర్ నాకు కోట్ చెప్పాను, ఎందుకని నా పేపర్ బాగా అనిపించింది. సో ఇటువంటివి ఉన్నాయి. నేను ఇక్కడ మీకు సబ్మిట్ చేసే మంచి మధ్యన పానకం పొడికలాగా ఏవో వాడుతున్నాను. బట్ సెంట్రల్ ఇది ఏంటంటే మీరు తెలంగాణ, ఆంధ్రాకు లేక రాయలసీమకు ఎంత వాటా ఉంది గవర్నమెంట్ చర్చ అయిపోతుంది. మీరు ఇంకా 3 జన్మలు ఇస్తారు. మీ మంత్రులే కానీ మీ ఎమ్మెల్యే కానీ సింగిల్ హార్ట్గా ఉంటే అప్పుడు వస్తాయి. గల్లబట్టి మెడ మంచి తీసుకోగలుగుతారు. అప్పుడు మంచి తీసుకున్నారు 4 ఏళ్ళు. ఎందుకు ఇవ్వదు? పారదర్శకత ఎందుకు ఉండదు? అది మా మీద తెలంగాణ ఎక్కడ కదా చెప్పు అంటే ఇవ్వదు. ఇక నాలాంటి పిచ్చివాడే కానీ ఇంకెవడన్నా పరిశోధన చేసే వాడు పిచ్చివాడు అనుకోండి, వాడు ఏం చెప్తారు? ఛిద్రాన్వేషణ చెప్తారు. ఏం చేస్తే తెలంగాణ ఇస్తాయి? దానికి 5 మార్గాలు ఉన్నాయండి. నెంబర్ 1 సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్, ల్యాండ్ రెవెన్యూ, మైనింగ్ రిసోర్సెస్, ఫారెస్ట్ రిసోర్సెస్. ఇది క్షుణ్ణంగా ఉందండి డేటా. ఇది కేవలం ఆదాయం గురించి. ఆదాయంలో కూడా ట్యాక్స్ అనేది 20%, 60% మాత్రమే. 30% నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇది కాకుండా ఓవరాల్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ 30%. కనుక ఈ 3 ట్యాక్స్ కూడా మీకు తెలిసేది రఫ్లీ సమ్ 60% ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 40% తెలుగు. సమాచారం ఉంది కానీ నెంబర్ 1. ఇక ఎక్స్పెండిచర్ ఒక్క బలం బడ్జెట్ డాక్యుమెంట్ తీసుకోండి. మీరు ఎక్కడే కానీ ఒక తెలంగాణ మాకుందా, ఆంధ్ర మాకుందా? ఉండదు. ఓవరాల్ చూడండి మీరు ఈ బడ్జెట్. మేమండి నేషనల్ అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ తరఫు నుంచి అంటే ప్రొఫెసర్ నాగరాజు గారు స్థాపించారు. దాని తర్వాత జయశంకర్ గారు చైర్మన్, శ్రీగ్లాని గారు ముఖ్యమైన ప్రతినిధి, ఈవెన్ హనుమంతరావు గారు కూడా ఆల్రెడీ ఉన్నారు. మేము 405 ఏళ్ళు
దాదాపు 2 లక్షల రూపాయలు కేవలం ఖాళీగా మీరు పెట్టి నలుగురు PhD అనుభవం నుంచి ప్రొఫెసర్లు కలిసి ఒక పుస్తకం రాస్తామండి. ఆ పుస్తకం మీరు చాలామంది వినుంటారు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ డైనమిక్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ విత్ ఎ ఫోకస్ ఆన్ రీజనల్ డిస్పారిటీస్. అది మీరు భాషలో ఉండి అది వస్తుంది, బయట ఉండి అది వస్తుంది. ఎక్కడ చూసినా ఏ చాప్టర్ చూసినా పాపులేషన్ చూసినా కూడా ఎవ్రీవే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వబడుతుంది. లాస్ట్ సెక్షన్ వేసు తెలంగాణ ఆంధ్ర రాయలు. ఎవరికే కానీ తెలంగాణ వాళ్ళు తప్పు చేశారు, ఇవి రాంగ్ అని ఉంటే ఒక్కసారి దయచేసి నేను రాక 190 రూపాయల పుస్తకం తప్పి ఇచ్చి మీకు 100 రూపాయలు నేను ఇస్తాను. కానీ మీరు కనుక నా మీద ఆ పుస్తకాల్లో తెలంగాణ గురించి రాస్తే కనుక ఒక 4 తప్పులు ఉంటే రాజీనామా చేస్తాను. మీకు 1 లక్ష రూపాయలు నేను పిలవాడినైనా ఇస్తాను. అంటే డేటా కనుక అంటున్నాను. మీరు డేటా ఉంటే ఈ బుక్ పబ్లిక్ అయ్యి 4 ఏళ్ళు అయింది. జగన్పాటి రాజగోపాల్ పంపిన తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ పంపారు. వాళ్ళందరూ నా దగ్గర బుక్ తీసుకున్నారు, తీసుకొని చదివారు. ఒకవేళ ఎవరికి కానీ దమ్ములుంటే నేను ఛాలెంజ్ చేస్తున్నానండి, మీరు రాసింది తప్పు, మీకు ఏం సమాచారం కావాలన్నా తీసుకోండి. మీకు ఇన్కమ్ కావాలన్నా ఎక్స్పెండిచర్ కావాలన్నా అయితే మేమేం చేస్తామంటే ప్రాక్సిస్ అంటామండి. ప్రాక్సిస్ అంటే పోలీస్ వాళ్ళు ఏది ఆధారం క్లూస్ అంటారు, లేకపోతే ఏదో ఇంకో పదం వాడతారు, సమ్ లీడ్ అంటారు. అలాంటి పదాలతో వాళ్ళు అన్వేషణ చెప్తారు. అట్లాగే మేము ఆ లీడ్స్ క్లూస్ దొరికారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం దేని మీద ఎక్కువ ఖర్చు చేస్తుంది? జలయజ్ఞమని పేరు వచ్చారు. ఆ జలయజ్ఞం అన్న దానికి 30-40% ఖర్చు పెట్టారు. ఇప్పటికీ అది ఇంపార్టెంట్. నెంబర్ 2 ఇంకోటి ఏంటి? సోషల్ సర్వీసెస్. ఏం చేస్తుంది సర్వీసెస్? ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్, హౌసింగ్ స్కీమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. దీని మీద క్షుణ్ణంగా మీరు ఫిజికల్ డేటా ఉంది. ఏ జిల్లాకు ఏ రేషన్ షాపులు, ఏ స్కూళ్ళు, అది హై స్కూలా, మిడిల్ స్కూలా, జూనియర్ కాలేజా, ఏ యూనివర్సిటీ, ఇవన్నీ డేటా సమాచారం ఉంది. ఇక కావాల్సింది ఏంటండి? ఉస్మానియా యూనివర్సిటీని ఆంధ్రానికి పంపించాలంటే ఎంత డబ్బు కావాలి? ఏ అనుభవం నా పిచ్చోండి అడిగినా చెప్తారు. ఒక యూనివర్సిటీ రన్ చేయాలని కావాలి. మల్టిప్లై చేయండి, డబ్బు వస్తుంది. అయిపోయింది. ఎడ్యుకేషన్, హెల్త్. మీ దగ్గర హాస్పిటల్ ఏంటి, నా దగ్గర హాస్పిటల్ ఏంటి, మీ దగ్గర మున్సిపల్ హై స్కూల్స్ ఏంటి, నా దగ్గర ఏమేమి. అంటే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ తీసుకోండి. నంబర్ ఆఫ్ టీచర్స్, నంబర్ ఆఫ్ స్కూల్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మల్టిప్లై చేయండి, మీకు వస్తుంది. అది ఇక 2 అయిపోయింది. ఇక 3వది ఆల్రెడీ అంటే ఎక్స్పెండిచర్ దేని మీద పెడతామని చెప్తున్నా. హౌసింగ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఇవి గవర్నమెంట్ యొక్క ప్రధానమైనటువంటి ఖర్చు. సరే, రోడ్స్ అండ్ ఉన్నాయి. కమ్యూనికేషన్ మీద 0, ఏమాత్రం పెట్టదు. ఇకపోతే ఏమైనా రోడ్స్ మీదనే ఒకటి ఐటమ్ ఉంది, అది పంచాయతీ రాజ్ పూర్తి చేస్తారు. ఇవన్నీ ఐటమ్స్ కనుక మీరు భౌతికంగా దొరుకుతాయి. ఇప్పటి నుంచి 1950 నుంచి దొరికితే 2011 పడుతుంది.